సృష్టికర్తను విడిచిపెట్టేసి మీరు ఏం చేస్తున్నారు? సృష్టమును మీరు పూజిస్తున్నారు. సృష్టికర్తకు విరోధముగా ఉన్నారు మీరు. నిజమే ఈ రోజులో అదే మాట్లాడుతున్నాడు. ఈ అసూరు రాజు చాలా అవివేకగా కనబడుతున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఏంటంటే జీవజలములైన ఊటైనటువంటి నన్ను విడిచిపెట్టి వాళ్ళు నీళ్లు నిలవలేని వాటి మీద నమ్మకం చేసుకున్నారు. అసలైన జీవజలమైన ఊటను విడిచిపెట్టేసుకున్నారు. 18వ వచనం చదువుదాం. 18వ వచనం. చూడండి, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. యోధవా లేదా అసూరు ఇక్కడ దేవతను నమ్ముకుంటున్నాడు. మీరు ఎవరు నమ్ముకుంటున్నారు? దేవుడు చెప్తున్నాడు జీవజలమైన ఊటను విడిచిపెట్టేస్తున్నారు. ఈ రోజున చాలా మంది భక్తులు చూడండి